ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఆశ్రయపురము. ఆశ్రయపురము. చాలాసార్లు మనము ఆశ్రయపురము అని పాటలు పాడుకుంటూ ఉంటాం, ఆశ్రయపురము అన్నటువంటి మాటను వింటూ ఉంటాం. కానీ ఆశ్రయపురము అంటే ఏమిటి? యేసుక్రీస్తు మనకు ఎలా ఆశ్రయపురం అయ్యాడో, ఏ విధముగా ఆశ్రయపురములో మనం ఉంటాము, ఉండగలము, ఆశ్రయపురంకి ఎవరైనా ఎలా వెళ్ళగలరు, ఇటువంటి ఆత్మీయ సత్యాలను మనం ధ్యానించుకున్నప్పుడు అందులో ఎన్నెన్నో ఆత్మీయ సంగతులు, ఎన్నెన్నో అద్భుతమైనటువంటి మన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు ప్రధానంగా ఈరోజు యెహోషువ గ్రంథం నుంచి 20వ అధ్యాయం మనము ధ్యానించుకోబోతున్నాం. అందులో ఉన్నటువంటి కొన్ని సంగతులు ధ్యానించుకోబోతున్నాం. యెహోషువ గ్రంథంలోని 20వ అధ్యాయం కావచ్చు, సంఖ్యాకాండ గ్రంథం కావచ్చు, ద్వితీయోపదేశ కాండము కావచ్చు, నిర్గమకాండం కావచ్చు, ఈ పుస్తకాల్లో ఆశ్రయపురం గురించి కొన్ని అధ్యాయాలే వ్రాయబడ్డాయి. కొన్ని అధ్యాయాలు మరలా రిపీటెడ్ గా కొన్ని అంశాలు మరలా నిర్గమకాండం మొదలుకొని మనం చదువుకోబోతున్న యెహోషువ గ్రంథం వరకు ఆశ్రయపురం గురించినటువంటి అధ్యాయాలు కావచ్చు, వాక్య భాగాలు కావచ్చు మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు ఒక అంశాన్ని మరలా రాయించాడు అంటే అది ఎంతో విలువైనది. దానిని మనం తప్పకుండా ధ్యానించాలి, తప్పకుండా నేర్చుకోవాలి, తప్పకుండా వాటి గురించి మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఒక అంశం ఒకసారి రాస్తే ఇంపార్టెంట్, బైబిల్లో రెండోసారి మూడోసారి వచ్చిందంటే వెరీ ఇంపార్టెంట్. ఒక అధ్యాయమే యెహోషువ గారు దానికి కేటాయించారు ఆ టాపిక్ కి అంటే ఆ టాపిక్ ఎంత అర్థవంతమైనదో, ఎంత అద్భుతమైనదో మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రములో ఆనాటి కాలమును బట్టి, లేదా ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, ఒకవేళ ఆ కట్టడలు నియమాలను దేవుడు ఇచ్చినప్పుడు ఆ కట్టడలను, నియమాలను, లేకపోతే ఆజ్ఞలను మీరి మనుషులు నడిచినప్పుడు, ఏదైనా సరే వారు తప్పు చేసినప్పుడు వారికి ఎటువంటి శిక్షలు విధించాలో ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటున్నాయి. ఆ శిక్షలు ఏ విధంగా ఉండేవంటే, నిర్గమకాండం మనం చదువుతాం, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, పన్నుకు పన్ను, కంటికి కన్ను. శిక్షలు ఈ విధంగా ఉండేవి. ఒక వ్యక్తి తప్పు చేసి ఒక వ్యక్తిని, మరొక వ్యక్తిని చంపినట్లయితే ఈ వ్యక్తి మరణ శిక్షకు పాత్రుడు. చూద్దాం ఆ మాట నిర్గమకాండం, సంఖ్యాకాండంకి వెళ్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడే చదువుదాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. సంఖ్యాకాండ గ్రంథం 35వ అధ్యాయం. హత్యల గురించినటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో, ధర్మశాస్త్రంలో రాయబడి చదువుదాం. సంఖ్యాకాండం 35:16 నుంచి. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు, ఆ నరహంతకునికి నిశ్చయముగా ఏ విధించాలి? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపినట్లయితే ఆ వ్యక్తికి, చంపిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలి. ఎలా విధించాలి? ఒకడు చచ్చునట్లు మరొకడు రాతితో వాని కొట్టగా దెబ్బ తినిన వాడు చనిపోయినలా కొట్టిన వాడు నరహంతకుడగును, ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణ శిక్ష ఉందను. ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా వారు, రక్త సంబంధికులు ఎవరైనా సరే, ఈ చంపినటువంటి హంతకుడిని, నరహత్య చేసిన వాడిని చంపేయవచ్చును. మరణ శిక్ష, ఎటువంటి మరణ శిక్ష? ఎవరైతే చంపారో ఆ వ్యక్తిని వీరు, ఆ రక్త సంబంధికులు ఈయనను చంపివేయచ్చు, కొట్టివేసి చంపివేయచ్చు. రైట్? ఇది మరణ శిక్ష. ఇది సాధారణమైనటువంటి పరిస్థితులలో ఇది బాగానే ఉంది. కానీ ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక సందర్భం గురించి దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 5వ వచనం. పొరపాటున వాని చంపినెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగు వానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతిలో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగు వానికి తగిలి వాడు చనిపోయినెడల, వాడు అంతకు ముందు తన పొరుగు వాని యందు పగ పట్టలేదు కనుక వానికి మరణదండన విధి. కావాలని చంపితే నరహంతకుడు అవుతాడు కాబట్టి ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించాలి. కానీ యాక్సిడెంటల్ గా పొరపాటున
చేతిలోని ఆయుధమో లేకపోతే పొరపాటున అవతలి వ్యక్తి మరణించినట్లయితే మరి ఈ వ్యక్తి కావాలని పగబట్టి చంపలేదు కదా, మరి ఈ వ్యక్తికి మరణశిక్ష విధించడం న్యాయం కాదు కదా. అందుకు దేవుడు ఒక మార్గాన్ని ఆ వ్యక్తికి తయారు చేశాడు. ఆ మార్గమే ఆశ్రయపురము. ఈ చనిపోయిన వ్యక్తి తాలూకు వారు రక్త సంబంధికులు ఎవరైనా వచ్చి ఈ వ్యక్తిని చంపేసే లోపు ఈ నరహత్య చేసినటువంటి వ్యక్తి ఏం చేయాలి అంటే ఆయన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రయపురానికి పరిగెత్తుకుని వెళ్ళాలి. అదిగో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆశ్రయపురములోనికి వెళతాడో, ఆశ్రయపురములోనికి వెళ్ళిన తర్వాత ఆ ఆశ్రయపురములో వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు. అనగా ఆ వ్యక్తిని ఎవరు అటాక్ చేయకూడదు, చంపకూడదు, కొట్టకూడదు. ఆ ఆశ్రయపురములో ఎవరు ఉంటారు అంటే ప్రధాన యాజకులు ఉంటారు. ఈ యాజకులు ఆయన్ని పిలిచి ఆయనకు ఆశ్రయాన్ని కల్పించి అందరినీ పిలిపించి ఈ వ్యక్తి కావాలనే చెప్పాడా, యాక్సిడెంటల్ గా జరిగిందా విచారణ చేయాలి. ఒకవేళ యాక్సిడెంటల్ గా ఆయన మీద పగపట్టక యాక్సిడెంటల్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆ వ్యక్తి ఆ ఆశ్రయపురములో నివాసము చేయడానికి వీరు నివాసము కల్పించాలి. ఎన్ని రోజులు నివాసము కల్పించాలి అంటే ఆ ఆశ్రయపురములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మరణించినంత వరకు ఈ వ్యక్తి ఆ ఆశ్రయపురములో ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి ఆశ్రయపురము దాటి లేదు నేను ఎంజాయ్ చేద్దామనో, లేదో నేను నా ఫ్రెండ్స్ కలవాలనో ఆ ఆశ్రయపురము దాటి బయటకు వచ్చినప్పుడు ఎవరైతే మరణించి ఉంటారో ఆ మరణించిన వ్యక్తి తాలూకా వారు ఉంటారు కదా, వారు ఈయనను చూసి చంపేశారనుకోండి, ధర్మశాస్త్రం ప్రకారము ఆ చంపిన వారికి ఏ శిక్ష ఉండదు. అంటే ఆశ్రయపురములో ఉన్నంత కాలం వీడికి చక్కగా సెక్యూరిటీ ఉంటుంది, ఆశ్రయపురంలోకి ఎవ్వరూ రాలేరు. ఈ ఆశ్రయపురము దాటి బయటకు వచ్చారనుకోండి, మరలా వాడికి మరణ శిక్ష అనే కత్తి వేలాడుతూ ఉంటుంది. ఆనాడు దేవుడు ఏం చేశాడు అంటే ఎవరైనా సరే యాక్సిడెంటల్ గా ఒక వ్యక్తిని చంపినట్లయితే ఆ వ్యక్తికి దేవుడు ఏర్పాటు ఏం చేశాడట, మనం చదువుకున్న యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో మనం చూసుకున్నాం కదా, ఆశ్రయపురాలను కట్టమన్నాడు. ఏంటయ్యా ఆశ్రయపురాలు అంటే అవి మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. ఏంటి ఆ 6? కాదేషు, షెకెము, హెబ్రోను, బేజేరు, లేకపోతే రామోతు, గోలాను. 6 ఆశ్రయపురములను దేవుడు కట్టమన్నాడు. మనం గమనించినట్లయితే 6 ఆశ్రయపురాలు చూసినప్పుడు ఎవరైనా తప్పు చేసి ఆశ్రయం కొరకు పరిగెత్తడానికి ప్రయత్నం చేశారనుకోండి, దేశంలో చుట్టూ 6 ప్రాంతాలు ఉన్నాయి. 6 ప్రాంతాలు ఆశ్రయపురాలుగా ఉన్నాయి. కొన్ని గంటలలో దగ్గరలో ఆశ్రయపురానికి వెళ్ళేలాగా దేవుడు ఆశ్రయపురాలను కట్టమని చెప్పాడు. వారి దేశాన్ని మనం చూసినప్పుడు, ఆ మ్యాప్ మనం చూసినప్పుడు ఒక వ్యక్తి ఆశ్రయం కావాలంటే వెంటనే కొన్ని గంటల వ్యవధిలో ఆశ్రయపురానికి పరిగెత్తుకుని వెళ్ళేలాగున ఆశ్రయపురాలు కట్టబడ్డాయి. ఇది దేవుని యొక్క ప్రణాళికలో కట్టబడ్డాయి. అంత బాగుంది. పాత నిబంధనల సంగతులన్నీ బాగున్నాయి బ్రదర్. మరి ఈ ఆశ్రయపురం గురించి, ఆ ఆశ్రయపురాల గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ ఆశ్రయపురాల గురించి మనం ఎందుకు చదువుకోవాలి? మనం ఎందుకు ధ్యానించుకోవాలి? మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ ఆశ్రయపురం గురించి దేవుడు అన్ని మారులు పాత నిబంధన గ్రంథంలో ఎందుకు రాసి ఉంచాడు, కారణం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ఎవరైతే తనకు తెలియకుండానే ఒక వ్యక్తిని చంపి నరహంతకుడయ్యి మరణ శిక్షను కొని తెచ్చుకున్నాడో, ఆ మరణ శిక్షకు పాత్రుడై ఎవరైతే ఆశ్రయపురానికి పరిగెడుతుంటున్నాడో ఆ వ్యక్తి ఎవరో కాదో ఆ వ్యక్తి జీవితాలు ఈనాటి మానవ సమాజానికి సాదృశ్యంగా ఉంటున్నాయి. మనము బై బర్త్ పుట్టుకతోనే పాప స్వభావముతో ఈ లోకానికి వస్తూ ఉంటున్నాం. అనగా మానవుడు లోకానికి పాప స్వభావముతో ఈ లోకానికి వస్తూ ఉంటున్నాడు. పాప స్వభావముతో ఈ లోకానికి వచ్చి ఆ పాప స్వభావమును బట్టి పాపములో బ్రతుకుచూ ఉన్నాడు. ఏ భేదము లేదు. బైబిల్ చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. చదివిన మాట మన బాగా తెలిసినటువంటి మాటే. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు
మహిమను ఏ భేదము లేదు, కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అందరూ పాపం ఎప్పుడు చేస్తున్నారు? పుట్టుకలోనే పాప స్వభావముతో ఈ లోకానికి వచ్చే ఆ పాపములో పెరగడం వల్ల పాపులుగా బ్రతుకుచూ ఉన్నారు. ఏమవుతుంది పాపములో బ్రతికితే? చదవండి, ఈ పాపం మొదటికి ఎలా వచ్చిందట? అదే రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం. ఎక్కడి నుంచి వచ్చింది పాపము? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును, ఒకరి ద్వారా పాపము, పాప స్వభావము మనము చేసినటువంటి తప్పును బట్టి మనకు రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరి ద్వారా వచ్చింది. ఎవరా ఒకడు చెప్పాలమ్మా? ఎవరు? ఆదాము గారు. ఏదైనా తోటలో ఆ దినమున వారు చేసినటువంటి తప్పును బట్టి పాపము ఈ లోకంలోనికి వచ్చింది. పాప స్వభావం మనుషుల్లోనికి వచ్చింది. ఇది మన తప్పుని బట్టో మన క్రియను బట్టో పాప స్వభావం మనలోనికి రాలేదు, కానీ ఒకడిని బట్టి మనలోనికి పాప స్వభావం వచ్చింది. ఎప్పుడైతే పాప స్వభావం ఆ ఒకరిని బట్టి మనలోనికి వచ్చిందో, ఆ పాపాన్ని బట్టి మనమేం పొందుకుంటున్నాం? ఇప్పుడు చదవండి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. 6వ అధ్యాయం 23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు. ఎలా వచ్చింది పాపము అంటే? ఒక్క ఆదాము నుంచి, ఆదాము సంతానముగా అందరికీ వచ్చింది. ఎప్పుడైతే ఆ పాపములో బ్రతుకుచున్నామో ఆ పాపము వలన వచ్చే జీతం ఏమిటట? మరణము. చాలా సార్లు మనుషులు అనుకుంటున్నారు, అయ్యా నేను పరిగెడుతూ నేను ఆస్తులు సంపాదించాను, నేను అంతస్తులు సంపాదించాను, నేను బంగారం సంపాదించాను, నేను ఫలానా ఆస్తులు సంపాదించాను. మీరేం సంపాదించారో నాకైతే తెలియదు, కానీ బైబిల్ అంటుంది పాపం వలన అయితే మంచి జీతాన్ని సంపాదించుకున్నాడు మనిషి, ఆ జీతమే మరణం. ఒక నరహత్య చేసి మరణ శిక్షకు పాత్రుడై ఏ విధంగా ఒక వ్యక్తి పరిగెడుచు ఉన్నాడో పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకున్న అధ్యాయములో, పాపము వలన మరణాన్ని సంపాదించుకొని ఆ మరణముతో ఆ మరణ శిక్షను మన నెత్తి మీద పెట్టుకొని మనము కూడా అలా పరిగెడుతూ ఉంటున్నాం. మానవులు పరిగెడుచూ ఉంటున్నారు. ఎప్పుడైతే మానవుడు మరణ శిక్షతో నెత్తిన మరణ శిక్షను పెట్టుకొని పారిపోతూ ఉంటున్నాడో, దేవుడు ఆ మరణ శిక్షకు వాడిని అప్పగించాలని దేవుడు కోరుకోలేదు. ఇక చాలా మంది అడుగుతుండవచ్చు, నాకు మరణం అంటే ఏమిటి? అసలు మరణం అంటే ఏంటి బ్రదర్? ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మొదటిగా మరణం అంటే ఏమిటి? చాలా మంది మరణం అంటే ఏంటి బ్రదర్ అని అడుగుతుంటారు కదా. మరణం అంటే ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ప్రధానముగా 5 రకాల మరణాలు మనకు కనిపిస్తాయి. మరణానికి బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, మరణము అంటే వేరు చేయబడుట, సపరేషన్. మరణం అంటే అది ఏదో కాదు. మరణము అంటే వేరుపరచబడుట అని అర్థం. బైబిల్ గ్రంథంలో ప్రధానమైన మరణాలు భౌతిక మరణం, ఆత్మీయ మరణం, రెండో మరణం. భౌతిక మరణము అంటే శరీరము నుంచి జీవము వేరు చేయబడుట, దాన్నే మనము భౌతిక మరణం అన్నాం. రెండోదిగా ఆత్మీయ మరణం, మానవుడు దేవుడి నుంచి వేరు చేయబడుట ఆత్మీయ మరణం. ఏదైనా తోటలో జరిగింది ఇదే. నువ్వు నిశ్చయంగా చచ్చదువు అన్నాడు, పండు తిన్న దినమున నిశ్చయముగా చచ్చారు. ఆ మరణం ఏది అంటే రెండోది ఆత్మీయ మరణం. అన్నిటికన్నా ఘోరమైనది మనము ఈరోజు ధ్యానించుకుంటున్న మరణం ఏమిటి అంటే రెండవ మరణం, అదే నిత్య మరణం. ఏంటంటే అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పాపము వలన వచ్చు జీతము మరణము కదా. ఏం మరణం అది? చదవండి. ప్రకటన గ్రంథం 21:8వ వచనం. చదువు. అదే అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండో మరణం.
పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ మరణం అది అంటే నిత్య మరణం. అంటే నిత్య నరకాగ్నిలోనికి ఆ పాపము మనిషిని ఈ విధంగా తీసుకుని వెళ్ళిపోతుంది. తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ నిత్య మరణములోకి మనిషి వెళ్ళినప్పుడు ఆ నిత్య మరణము నుంచి మనిషికి బయటికి వచ్చే అవకాశం లేదు. శాశ్వతముగా దేవునికి మానవునికి ఎడబాటు వేరు చేయబడతాడు. శాశ్వతంగా వేరు చేయబడతాడు. శాశ్వతముగా ఆ అగ్నిగంధకములలో కాల్చబడతారు. అదే నిత్య మరణం. పాపము ఒకరి ద్వారా వచ్చింది. ఆ పాపము వలన మరణము అందరికీ వచ్చింది. పాపము వలన వచ్చు జీతము మరణము. ఏ మరణమయ్యా అంటే నిత్య మరణం. నిత్య మరణం అనగా మనిషి నిత్య మరణమును నెత్తి మీద పెట్టుకొని పరిగెడుచు ఉన్నాడు. ఏ విధముగా అయితే ఆ దినమున తన ప్రమేయము లేకుండా ఒక నరహత్యకు ఆ ఒక వ్యక్తి పాత్రుడైనప్పుడు దేవుడు ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఏ విధముగా ఆశ్చర్యపురములను ఏర్పాటు చేశాడో, మన ప్రమేయం లేకపోయినప్పటికీ ఒకరి ద్వారా వచ్చినటువంటి పాప స్వభావముతో మనం ఏ విధముగా మరణ పాత్రులమయ్యామో, మనల్ని కూడా అదే విధముగా మరణ పాత్రలమైన మనలను ఆ మరణం నుంచి తప్పించడానికి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఒక మార్గమును సిద్ధపరిచాడు. ఆ మార్గమే ఆశ్రయపురము. ఆ ఆశ్రయపురమే యేసుక్రీస్తు. ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయని చెప్పాం? 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథములో 6 ఆశ్రయపురాలు అన్నట్టు మనం చూసాం. 6 ఆశ్రయపురాలు ఆ దినమున మరణ పాత్రుడైనటువంటి మనిషికి ఆశ్రయమునిచ్చాయి. ఎందుకో 6 దేవుడు పెట్టాడు. కారణం ఏమిటి అంటే 6 ఆశ్రయపురాలు, ఆ 6 ఆశ్రయపురములో మనుషులకు ఎవరైతే మరణ పాత్రుడైనటువంటి మనిషి వారి యొద్దకు వచ్చినప్పుడు ఏ విధంగా ఆశ్రయం ఇస్తుంటున్నాయో, ఇదిగో రాబోయే దినాల్లో, రాబోయే కాలంలో ఒక అద్భుతమైన, ఒక సంపూర్ణమైనటువంటి ఆశ్రయపురము రాబోతూ ఉన్నది. ఈ 6 ఆశ్రయపురాలు ఏం చేస్తున్నాయంటే ఆ సంపూర్ణమైనటువంటి ఆశ్రయపురము వైపుకు మనలను మనకు చూపిస్తూ ఉంటాయి. ఇదిగో ఒక సంపూర్ణమైన ఆశ్రయపురం రాబోతుంది. ఆ సంపూర్ణమైనటువంటి ఆశ్రయపురం అది నిత్యమైన ఆశ్రయపురం, అది అద్భుతమైన ఆశ్రయపురం, అది నిత్యమైనది, బలమైనది, మనల్ని ఎల్లకాలం ఆయనలో ఉండి నడిపించేది. ఆ ఆశ్రయపురమే యేసుక్రీస్తు ప్రభుల వారు. 6 ఆశ్రయపురాలు పాత నిబంధనలు మనకు కనిపిస్తే ఆ 7వ ఆశ్రయపురముగా సంపూర్ణమైనటువంటి ఆశ్రయపురముగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చారా ఈ లోకానికి అంటే నీ కొరకు నా కొరకు, మా పాపం వలన వచ్చు జీతము మరణాన్ని మనము నెత్తి మీద పెట్టుకొని తిరుగుచూ ఉంటే ఆ నిత్య మరణము నుంచి నన్ను విడిపించడానికి ఆయన ఆశ్రయపురముగా వచ్చి నీ కొరకు నా కొరకు నిలవబడి ఉంటున్నాడు. ఒక్కొక్క ఆత్మ సత్యాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తాను. ఏంటయ్యా ఈ ఆశ్రయపురం యొక్క గొప్పతనం? ఈ ఆశ్రయపురం యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క ఆశ్రయపురం యొక్క గొప్పతనం ఒక్కొక్కటిగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా నిర్గమకాండం 21వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయం 13వ వచనం. చూడండి, నిర్గమకాండం 21వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండ గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 21:13. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగినడలా వాడు పారిపోగల ఒక స్థలమును నీకు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేకు చెప్తున్నాడు. మొట్టమొదటి ఆశ్రయపురం గురించి చెప్తూ దేవుడు అన్నాడు, ఎవరైనా వాడి ప్రమేయము లేకుండా ఎవరైనా చంపితే వాడు ఆశ్రయము పొందడానికి వానికి ఒక స్థలమును నీకు నిర్ణయించదను. ఒక స్థలము నిర్ణయించదను. ఎవరు నిర్ణయిస్తున్నారట? చెప్పాలి. ఎవరు నిర్ణయిస్తున్నారు స్థలము? దేవుడు నిర్ణయించాడు. ఆశ్రయపురాన్ని ఎవరు నిర్ణయించాడు? దేవుడు నిర్ణయించాడు. అది మనుషుల ఆలోచనల నుంచి పుట్టింది కాదు. మోసే వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసి ఇచ్చింది కాదు. యెహోషువ వెళ్ళి అడిగితే వచ్చింది కాదు. ఆనాటి ఇశ్రాయేలీయుల సమాజము వెళ్ళి అడిగితే వచ్చింది కాదు. దేవుడు నిర్ణయించి ఆయన నిర్ణయములో, ఆయన ప్రణాళికలో వచ్చినటువంటిది ఆశ్రయపురం. ఆనాటి ఆశ్రయపురం.
ఇది ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు మన ఆశ్చర్యపూర్ణమైనటువంటి యేసుక్రీస్తుని గురించి బైబిల్ మాట్లాడుతోంది. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం గురించి 6వ వచనం మాట్లాడుతుంది. ఎట్లనగా ప్రియుని యందు ఉచితంగా మనకు అనుగ్రహించిన కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగానో నిర్దోషులముగానో ఉండునట్లు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనము పరిశుద్ధులము కావాలని ఆ మరణ శిక్ష నుంచి మనము విడిపించబడి పరిశుద్ధులముగాను నీతిమంతులముగాను ఆయన కుమారులముగాను ఆయన కుమార్తెలముగాను ఉండాలని దేవుడు ఎప్పుడు ప్రణాళికలు వేశాడట? ఎప్పుడు వేశాడంటమ్మా? జగత్తు పునాది వేయబడ మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, మన తల్లిదండ్రులు కూడా వారి తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనకు ఒక ఆశ్చర్యపురం ఉండాలి అని దేవుడు ప్రణాళిక రచిస్తే ఆ ప్రణాళికలు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతమైన ప్రణాళిక వేశాడు. మన బిడ్డల గురించి మన ప్రణాళికలు వేస్తాం. ఎప్పుడు వేస్తాం? తల్లి గర్భంలో పడ్డప్పుడు వేస్తాం. లేకపోతే వాడు పుట్టి ఈ లోకంలోనికి వచ్చినాక ప్రణాళికలు వేస్తాం. వాడి చదువు ఏమిటి, వారి వివాహం ఏమిటి, వారి భవిష్యత్తు ఏమిటి, ఏ స్కూల్లో చేర్పించాలి, ఏం చదివించాలి, ఇటువంటి ప్రణాళికలన్నీ మన కళ్ళకు మన బిడ్డలు కనిపించినాక వేస్తాం. కానీ మన దేవుడు అయితే తల్లి గర్భములో మనం ఇంకా రాకమునిపే మన మరణ శిక్షణ గురించి, మన ఆశ్చర్యపురముల గురించి, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రణాళికలు రచిస్తే ఆ ప్రణాళికలో యేసుక్రీస్తు లోకానికి వస్తే ఆయన ఆశ్చర్యపురములోనికి నువ్వు నేను వచ్చి దినాన కూర్చొని ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఇలా నువ్వు కూర్చొని ఇలా దేవుని మాటలు వినడానికి నువ్వు ప్రణాళికలు వేస్తే జరగలేదు, ఆయన ప్రణాళికలు వేస్తే జరిగింది. ఇది దేవుని ప్రణాళిక. ఆలోచన చేయండి. ఒకవేళ ఈ ఉదయ కాలంలో నువ్వు ఇక్కడ కూర్చొని అయ్యో నా గురించి ఆలోచించే వారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, అయ్యో నా భవిష్యత్తు గురించి ఆలోచించే వారు ఎవరు లేరు, నేను సమస్య నుంచి వెళితే నా సమస్యను ఆలకించేవారు ఎవరు లేరు, నా బాధను వినేవారు ఎవరు లేరు అన్నటువంటి తలంపులు కలిగి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం ఈ ఉదయ కాలమున నీతో మాట్లాడుతుంది. నువ్వు తల్లి గర్భమును రూపింపబడక మునిపే ఆయన నీ గురించి ఆలోచించాడు. నువ్వు ఈ లోకంలోనికి రాక మునిపే, నీకు పేరు పెట్టక మునిపే ఆయన నీ గురించి ఆలోచించాడు. కాబట్టే నీ కొరకు నా కొరకు ఆశ్చర్యపురాన్ని, యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురాన్ని ఆయన సిద్ధపరిచాడు. ఆయన నీ గురించి ఆలోచించే దేవుడుగా ఉన్నాడు. నీ కొరకు ప్రణాళికలు రచించే దేవుడుగా ఉన్నాడు. నీ భవిష్యత్తును గురించి ఆలోచించే దేవుడు, నీ భవిష్యత్తును ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. ఈ లోకంలో నీ గురించి ఎవరూ ఆలోచించలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ప్రేమించేటటువంటి ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు ఎప్పుడు ఉన్నారనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోవద్దు. అందుకని నేను నిన్ను విడువను ఎడబాయను. నిన్ను విడువక ఎడబాయక నీ కొరకు అద్భుతమైన ప్రణాళికలు రచించే దేవుడు ఆయన ప్రణాళిక రచిస్తే ఆ దినమున వారికి ఆశ్చర్యపురం వచ్చింది. ఆయన ప్రణాళిక రచిస్తే జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు ప్రణాళిక రచిస్తే ఆ ప్రణాళికలో మనకు యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురం వచ్చింది. రెండో ఆత్మీయ సంగతి జ్ఞాపకం చేస్తాను. రెండో ఆత్మీయ సంగతి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 3వ వచనం. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశం యొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను ఏం చేయాలట? ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా. ఇదిగో ఫలానా ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో జరిగితేనే వారికి మాత్రమే ఆశ్చర్యపురం ఉందా? ఇదిగో ఫలానా వ్యక్తి బాగా చదువుకున్నాడు, ఆ వ్యక్తి మంచి ర్యాంకు తెచ్చుకుంటారు, వాళ్ళకు మాత్రమే ఈ రూల్ అని ఉందా? ఏమనుందా?
ప్రతి నరహంతకుడు దేవుడు ఆశ్రయపురాన్ని సిద్ధపరిచినప్పుడు ఒక కుటుంబానికో ఒక దేశానికో లేకపోతే ఒక ప్రాంతానికో చేయలేదు. దేవుడు అన్నాడు ప్రతి నరహంతకుడు వారు పారిపోయి ఆశ్రయపురములో వారిని వారు కాపాడుకున్నట్లు అన్నాడు. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురము నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు చాలా మంది అటువంటి ప్రశ్న ఏంటంటే, క్రిస్మస్ కాలంలో ప్రశ్న విని ఉంటాం. చాలా మంది కాలంలో, ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తు గురించి విమర్శించాల్సి వచ్చినప్పుడు, క్రైస్తవ్యాన్ని విమర్శించాల్సి వచ్చినప్పుడు ప్రధానముగా వినపడేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, వేరే దేశపు దేవుడిని మీరు ఎందుకు కొలుస్తున్నారు? వేరే దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు? వేరే దేశం యొక్క దేవుని మీరు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు? అయ్యా, యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం ఒక దేశానికి సంబంధించింది కాదు. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురము అమెరికా వాళ్ళది కాదు. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం ఒక తెల్లవారిదే కాదు. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం ఇదిగో పలానా ఇశ్రాయేలు దేశానిది కాదు. యేసుక్రీస్తు అనే ఆశ్రయపురం అందరిది. అందుకే బైబిల్ అంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంది. కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపములో అందరూ ఉన్నారు, అందరూ మరణ శిక్షకు పాత్రులై ఉన్నారు. మరి అందరిని విడిపించే అందరికీ ప్రభువు ఉన్నవాడు కావాలి కదా, అందరికీ ఆశ్రయపురం ఉండాలి కదా. ప్రతి వాడు ఆశ్రయపురముకి వెళ్ళేలాగున యేసుక్రీస్తు ఆశ్రయపురముకి ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో దేవదూత వచ్చి ప్రకటిస్తూ ఉంది. దేవదూత వచ్చి చెప్పినటువంటి మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తుంది. ప్రజలందరికీ ఆశ్రయపురం ఎవరికది? యేసుక్రీస్తు ఆశ్రయపురం ఎవరికి? అది తెల్లవారికి కాదు, అమెరికా వాళ్ళకి మాత్రమే కాదు, ఆస్ట్రేలియా వాళ్ళకి మాత్రమే కాదు, యూదా వారికి మాత్రమే కాదు, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం. ఈ ఆశ్రయపురం ప్రజలకందరికీ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ భేదం లేదు. ఆయన ప్రజలందరికీ దేవుడిగా వచ్చాడు, ప్రజలందరికీ విమోచకుడిగా వచ్చాడు, ప్రజలకందరికీ ఆశ్రయపురముగా ఉండడానికి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఆయన పరిచర్యను ప్రారంభించాడో, మత్తయి సువార్త ఆ మాట చదవండి. మత్తయి సువార్త 11:28 ఆ మాట చదవండి. మత్తయి 11:28 ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు? ప్రయాసపడి భారము మోసుకొనిచున్న తెల్ల దొరలారా అన్నాడా? అమెరికా వాళ్ళు అన్నాడా? ఆస్ట్రేలియా వాళ్ళు అన్నాడా? ఇశ్రాయేలీలారా అన్నాడా? ఏమన్నాడమ్మా? ప్రయాసపడి భారము. ఏ భారం మోస్తున్నారు? పాప భారం మోసుకుంటూ ఈ మరణ భారాన్ని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నారు. వారిని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు. ఏమని పిలుస్తున్నాడు? సమస్త. పాత నిబంధనలో ఎంత అద్భుతంగా రాసి ఉంటుందంటే, ఆ ఆశ్రయపురము ప్రతి నరహత్య చేయువాడు, ప్రతి వాడు ఆశ్రయపురానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆశ్రయపురం మన యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆశ్రయపురం. ఎవరైతే సరే ఆ నరకాన్ని తప్పించుకోవాలని ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకోవాలని ఆశ కలిగి ఉంటారో, వారందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఏకైక ఆశ్రయపురం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనకు కులము, మతము, ప్రాంతము లేదు. దేవునికి ప్రాంతం ఏంటండి? కాబట్టి కాకపోతే మరి మీరు కొలుస్తున్న దేవుడు మీ ఇంట్లో పుట్టే దేవుడా? కాదు కదా. మరి మీరు ఆరాధిస్తున్న దేవుడు మీ కుటుంబంలో పుట్టినవాడా? కాదు కదా. ఖచ్చితంగా వేరే ఊరో, వేరే దేశమో, వేరే ప్రాంతమో, వేరే స్టేట్ అయి ఉంటారు. మరి వేరే స్టేట్ అయిన మన స్టేట్లో ఎందుకు కొలుస్తున్నాం అంటే ఆన్సర్ ఉంటుందా? దేవునికి ప్రాంతాలు ఉండవు. ఒకవేళ దేవునికి ప్రాంతం ఉంటాయన దేవుడు కాడు. దేవుడైతే అందరికీ దేవుడు అవ్వాలి, అందరికీ సృష్టికర్త అవ్వాలి. కానీ ఒక ప్రాంతానికి, ఒక కులానికి దేవుడైతే ఆయన దేవుడని ఎలా అంటాం? అందుకే బైబిల్ అంటుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ప్రజలందరి కొరకు వచ్చాడు. ఈ ఆశ్రయపురం అందరికీ అందుబాటులో ఉన్న ఆశ్రయపురం, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆశ్రయపురం. ఎవరైనా సరే ఆ నిత్య నరకాగ్నిని తప్పించుకోవడానికి, ఆ నిత్య నరకాగ్ని నుంచి బయటికి రావాలని ఎవరు ఆశపడతారో వారికి ఈ ఆశ్రయపురం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఏ ప్రాంతం వారైనా కావచ్చు, ఏ భాష మాట్లాడే వాళ్ళైనా కావచ్చు, పురుషుడు లేదు, స్త్రీ భేదము లేదు, ఏ భేదము లేదో అందరూ ఆయన ఎదుకు రావచ్చు. అందుకే అన్నాడు ఆయన అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆశ్రయపురం. మూడు ఆత్మీయ సంగతి జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. మనం చదువుకున్న యెహోషువ గ్రంథం 20వ అధ్యాయానికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చదువుదాం.
ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురము ద్వారము యొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారిని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వారికి స్థలం ఇవ్వలేను. ఒకడు ఆ పురములోనికి వానికి పారిపోయి ఆ పుర ద్వారము వద్ద నిలిచాలి. ఎప్పుడైతే వాడు పురము ద్వారము దగ్గరికి పోతాడో ఆ పురము ద్వారం మూసుకొని ఉంది అనుకోండి, వెనక వెంటబడితే వస్తారు కదా, ద్వారం వద్దనే చంపేసి అబ్బా మంచిగా అయింది అబ్బా అనుకుని వెళ్ళిపోతారు. అంటే ఆ పురపు ద్వారం ఎలా ఉండాలి? ఎప్పుడు ఓపెన్ లో ఉండాలి. ఆ పురము ద్వారము 6 ఆశ్రయపురములు ఏవైతే ఉన్నాయో ఆ 6 ఆశ్రయపురముల ద్వారాలు ఎప్పుడూ తెరుచుకుని అయినాయి ఉండాలి. ఎప్పుడు ఏ సందర్భంలో జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ సందర్భం వచ్చినప్పుడు వారికి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగున ఆ పురము యొక్క ద్వారము ఎప్పుడూ తెరుచుకొని ఉండాలి. మీకు కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు ఒక్కొక్క మాటలో. పాత నిబంధనలో ఆశ్రయపురము యొక్క మాట చదువుతున్నప్పుడు ఒక్కొక్క మాట ఒక్కొక్క పదములో యేసుక్రీస్తు కనిపించట్లేదా? ఒక వ్యక్తి ఆ నిత్య నరకాగ్ని నుంచి విడిపించబడాలి అంటే ఆ వ్యక్తి ప్రభువా నాకు ఆ నిత్య నరకాగ్ని వద్దు, ఆ నిత్య నరకాగ్ని నుంచి నాకు ఆశ్రయము కావాలి అని ఎప్పుడైనా తలంపు కలిగింది అనుకోండి, ఏ ద్వారం దగ్గరికి వెళ్ళాలి? ఈ లోకంలో ఏ ద్వారం దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? యేసుక్రీస్తు అనే ద్వారం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? యేసుక్రీస్తు అన్నాడు, నేనే సత్యం జీవం, నా ద్వారా తప్ప ఎవడు నిత్య నరకాగ్ని వద్దు, నాకు పరలోక రాజ్యం కావాలి అంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఎక్కడుంది అంటే ఒక్క యేసుక్రీస్తు యొద్దనే ఉంది. ఆనాటి ఆశ్రయపురం యొక్క ద్వారము ఎప్పుడు ఏ విధంగా తెరుచుకొని ఉంటున్నదో ఈనాడు యేసుక్రీస్తు అనే మార్గము, యేసుక్రీస్తు అనే ద్వారము ఎప్పుడు తెరుచుకొని ఎవరైతే ఆయన ఎద్దుకు వస్తూ ఉంటున్నారో ఆయన ఎద్దుకు వచ్చి వారికి రక్షణ అభయం ఇచ్చి వారిని ఆయన కాపుదలలోనికి తీసుకునేటటువంటి గొప్ప ఆశ్రయపురముగా యేసుక్రీస్తు ప్రభుల వారు మన మధ్య ఉంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆలోచన చేయండి. అందుకే భక్తులు మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్నటువంటి మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుదాం. యోహాను సువార్త, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను దిగి వచ్చి తిని నాకు అనుగ్రహించిన దానిని అంతటిలోనూ నిత్య జీవం పొందుటయే అంత్య దినమున నేను వారిని లేపుదును. 6వ అధ్యాయం 37 చదవండి. అలాగే పైన 37 చదవండి. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వచ్చురు, నా యొద్దకు వచ్చు వానిని ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు యొద్దకు వస్తే, యేసుక్రీస్తు అనే ఆశ్రయపురము ద్వారం యొద్దకు వస్తే యేసుక్రీస్తు వాడిని అయ్యో నువ్వు పలానా దేశము వాడివి, అయ్యో నువ్వు పలానా పాపము చేశావు, నువ్వు ఇంత పాపము చేశావు అని ఆయన తోసివేసేవాడు కాదంట. తోసివేసే దేవుడు కాదు ఆయన. ఆశ్రయపురము ద్వారము యొద్ద నిలబడ్డటువంటి ఆ ప్రధాన యాజకుడు ఏ విధముగా అయితే ఒక వ్యక్తిని ఆశ్రయపురములోనికి ఆహ్వానించి తీసుకుని వెళతాడో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రధాన యాజకుడికి సాదృశ్యముగా ఇక్కడ మనం చూస్తున్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ప్రధాన యాజకుడు వచ్చున్నాడు. మన ప్రధాన యాజకుడు మన ఆశ్రయపురమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైనా సరే ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు వారిని ఎంత మాత్రము తోసివేసేవాడు కాదట. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పాపము చేసిన వాడవైనా, ఎటువంటి పాపము చేసిన దానివైనా, నీ పరిస్థితి నీ బ్రతుకు ఎటువంటిదైనా, ఈ లోకంలో ఎవరు నిన్ను క్షమించినా క్షమించకపోయినా, ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా
ఆయన యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ఆయన నిన్ను ఎంత మాత్రము త్రోసివేయక ఆయన నిన్ను ప్రేమించే దేవుడుగా, నీకు రక్షణనిచ్చే దేవుడుగా, ఆయన నిన్ను కాచే దేవుడుగా, ఆయన ఎప్పుడు నీ పక్షాన ఉండే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎప్పుడు తోసివేసే దేవుడు. మన ద్వారము, ఆనాటి ఆశ్రయపురము ద్వారము ఏ విధముగా ఎప్పుడు తెరుచుకునే ద్వారముగా ఉంటున్నదో, దేవుడు యేసుక్రీస్తు అనేటటువంటి ద్వారము ఎప్పుడు తెరచి ఉండి ఆయన ఎందుకు వచ్చే వారికి రక్షణ ఇచ్చే ద్వారముగా ఉంటూ ఉన్నది. ఎన్ని రోజులు తెచ్చుకుంటుంది డోరు? ఎన్ని రోజులు? యేసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచడం ద్వారా ఆ ద్వారము ఓపెన్ అయింది. ఎప్పటి వరకు తెరుచుకొని ఉంటుంది? మధ్యాకాశముకు వచ్చి యేసుక్రీస్తు బూర ఊదినప్పుడు సంఘము ఎత్తబడినంత వరకు ఆ ద్వారము ఓపెన్ లో ఉంటుంది. అంటే కృపాకాలం ఉన్నంత వరకు ఆ ద్వారము ఓపెన్ లో ఉంటుంది. ఒకానొక కాలము రాబోతుంది, ఆ కాలములో ఆ ద్వారము మూయబడుతుంది. అప్పుడు ఎంతగా గుడ్డెలు బాదుకున్నా, ఎంతగా మొరపెట్టినా, అయ్యో యేసుక్రీస్తును ప్రకటించినారే, యేసుక్రీస్తును ప్రకటించినప్పుడు నేను వినలేదే, యేసుక్రీస్తుని గురించి చెప్పినప్పుడు నా బ్రతుకును నేను మార్చుకోలేదని ఎంతగా మొరపెట్టినా ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండదు. నోవా కాలంలో జలప్రళయం గురించి మనం వింటాం కదా. సువార్త ప్రకటించిన కాలం ఒక్కరు కూడా వినలేదు. ఎప్పుడైతే వెళ్ళి ఆ డోర్ మూయబడిందో, ఎప్పుడైతే ఆ బోటు యొక్క ద్వారము ఎప్పుడైతే దేవుడు మూసివేశాడో, ఎప్పుడైతే మూయబడిన తర్వాత వర్షం ప్రారంభమైందో, మహాజలప్రలయం లోకము మీదకి వచ్చినప్పుడు అప్పుడు గుండెలు బాదుకుంటున్నారంట. అయ్యో నోవా గారు డోర్ తెరవండి. ద్వారం మూసివేయబడిన తర్వాత తెరిచే అవకాశము ఉండదు. అప్పుడు ఎంతగా గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఉండకపోవచ్చు, ఉండదు. ఆలోచన చే. ఆ ఆశ్చర్యపురంలోని ద్వారం ఎందుకు వచ్చి ఆ ఆశ్చర్యపురములోనికి నువ్వు వచ్చి బ్రతుకుచూ ఉన్నావా? ఆశ్చర్యపురంలో నువ్వు బ్రతుకుచూ ఉన్నావా? ఇంకా ద్వారముకు బయట నిలబడి ఉంటున్నావా? ఆలోచన చే. మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఆశ్చర్యపురము దేవుని ప్రణాళిక నేర్చుకున్నాం. రెండోదిగా అది అందరికీ అందుబాటులో ఉన్న ఆశ్చర్యపురం అని నేర్చుకున్నాం. మూడోదిగా అది ఎప్పుడు తెరిచి ఉండే ద్వారమును కలిగిన ఆశ్చర్యపురం నేర్చుకున్నాం. నాలుగో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నాలుగోది ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 6వ వచనం. వానికి మరణదండ విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని చావగొట్ట ఇండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒక దాని యందు చొచ్చి. ఒక సందర్భం జరిగింది. అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఏదో ఒక గొడ్డలో లేకపోతే ఏదో ఒక ఆయుధమో తగిలి అవతల వ్యక్తి మరణించాడు. మరణించిన తర్వాత ఆ మరణించిన వ్యక్తి రక్త సంబంధికులు ఎవరు వచ్చి ఈయన మీద పడి చంపేస్తారు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో. అప్పుడు ఈ ఆశ్రయపురము చాలా దూరంలో ఉండింది అనుకోండి. ఏం చేస్తారు? ఈ రక్త సంబంధికులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు ఆయన వెంటపడి ఎక్కడో చోట పట్టుకొని ఆయన చంపేస్తారు కదా. అందుకు ఏమంటున్నాడంటే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఏమంటున్నాడు? పొరపాటు వాళ్ళని చంపిన 6వ వచనం వచ్చింది. అయితే హత్య విషయం ప్రత్యర్థి చేయని మనసు కోపంతో మండుచుండగా మార్గము దూరమైనందున. మార్గము దూరం అయితే వాడు చిక్కేస్తాడు, వీళ్ళు చంపేస్తారేమో. మార్గము దూరంగా ఉండకూడదు. అంటే ఆశ్రయపురము సమీపముగా ఉండాలి. కొద్ది నిమిషాల్లోనో కొద్ది గంటల్లోనో వీడు ఆశ్రయపురంలోకి వెళ్ళిపోవాలి. ఆశ్రయపురము సమీపముగా ఉండాలి. సమీపముగా ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చి శిలువలో మరణించాడు. మరణించి నీ కొరకు నా కొరకు ఆయన సమీపముగా ఉన్న ఆశ్చర్యపురముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నటువంటి ఆశ్చర్యపురం. చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదివిన మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 4:5. మీ సహనమును సకల జనులకు తెలియబడినయుడి ప్రభువు ఎక్కడున్నాడంట మనకి? ఆనాడు ఆశ్రయపురము సమీపముగా ఉండాలని బైబిల్ మనం చదువుతున్నాం. మార్గము దూరం అవ్వకుండా సమీపముగా ఉండాలి. ఈనాడు ఆశ్రయపురము యేసుక్రీస్తు మన ఆశ్రయపురము మనకి సమీపముగా ఉండే ఆశ్రయపురం.
మనకు సమీపముగా ఉన్నటువంటి ఆశ్రయపురం, మనకు సమీపముగా ఉన్నటువంటి ఆశ్రయపురం, దేవుడి ప్రణాళికలో ఉన్నటువంటి ఆశ్రయపురం, మనకు సమీపముగా ఉన్న ఆశ్రయపురం, ఎప్పుడూ ఓపెన్లో ఉన్నటువంటి ఆశ్రయపురం, ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము తోసివేయక ఎప్పుడూ ఓపెన్లో ఉన్నటువంటి ఆశ్రయపురం, సమీపముగా ఉన్న ఆశ్రయపురం. మనం ఏం చేయాలి? ఆ ఆశ్రయపురంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ నిత్య మరణము నుంచి, ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకోవాలి. యేసు క్రీస్తు అనేటువంటి ఆశ్రయపురం ఈ లోకంలో అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంది కదా. మరి ఆశ్రయపురంలోనికి నేను వెళ్ళాలి అంటే ఆ నిత్య నరకాగ్ని నుంచి, ఆ నిత్య మరణం నుంచి నేను తప్పించుకొని నన్ను నేను కాపాడుకోవాలి అంటే ఏం చేయాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యేసు క్రీస్తును ప్రభువని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. చదివిన మాట రోమీయుల రాసిన పత్రిక 10:9 మన బాగా తెలిసినట్టు వచ్చిన అది ఏమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయముందు విశ్వసించినడలా నీవు ఈ ఆశ్రయపురంలోనికి, యేసు క్రీస్తు అన్నటువంటి ఆశ్రయపురంలోనికి నువ్వు రావాలి అంటే ఏం చేయాలి అట? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడని హృదయంలో విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు. నువ్వు ఆ నిత్య నరకాగ్ని తప్పించుకొని యేసు క్రీస్తు అన్నటువంటి ఆశ్రయపురంలోనికి వస్తావు. ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆశ్రయపురం లోపల బ్రతుకుచున్నావా? ఆశ్రయపురం బయట బ్రతుకుచున్నావా? ఒకవేళ నువ్వు ఆశ్రయపురము బయటనే ఇంకా ఉన్నట్లయితే, యేసు క్రీస్తును ఇంకా అంగీకరించక, ఇంకా నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్లే మార్గం, ఆ నిత్య మరణానికి పాత్రుడైనటువంటి పాత్రలో నువ్వు ఇంకా ఈ లోకంలో నువ్వు కొనసాగుచూ ఉన్నట్లయితే దేవుని వాక్యం ఈ దినాన్ని నీతో మాట్లాడుచూ ఉన్నది. ఇదిగో ఆయన దేవుని ప్రణాళికలో ఆశ్రయపురంగా ఈ లోకానికి వచ్చాడో, అందరికీ అందుబాటులో ఉండే దేవుడు ఆయన. మూడవదిగా ఎప్పుడు తెరచి ఉండే ద్వారాన్ని కలిగినటువంటి ఆశ్రయపురం. నాలుగోదిగా ఆయన సమీపముగా ఉన్నాడు. దేవుడు సమీపముగా ఉన్నాడు. ఆయన సమీపముగా ఉన్నప్పుడే, ద్వారము తెరవబడి ఉన్నప్పుడే మనం దానిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇంకో అంశాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐదోది యెహోషువ గ్రంథం 20:6 మనం చదువుకున్న యెహోషువ గ్రంథం 20 ఇంకో ఆత్మ సత్యాన్ని జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. యెహోషువ 20:6 అతడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నిలుచు వరకును తర్వాత ఆ దినములలో ఉన్న యాజకుడు మరణము నొందు వరకు ఆ పురములోనే నివసించాలి. అనుకోకుండా జరిగిపోయింది. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెంటబడుతున్నారు చంపడానికి. ప్రాణాన్ని అరచేత పెట్టుకొని పరిగెత్తి ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రయపురం దగ్గరికి వెళ్తానే పాస్టర్ గారు ఉండి, నువ్వు దశభాగం వస్తే లోపలికి రా అన్నాడు అనుకోండి. నువ్వు నాకు దశభాగం ఇస్తేనే లోపలికి రా అన్నాడు అనుకోండి. ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్తానే చచ్చిపోతాడు. ఆయన అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చదివినప్పుడు, ఇదిగో ఆయన పరిగెత్తుకొని వచ్చినప్పుడు యాజకుడికి ఇంత చెల్లించాలి, ఇదిగో ఫలానది ఇవ్వాలి, ఇదిగో ఫలానది చెల్లించాలి అని రాయలేదు దేవుడు. ఆయన వచ్చినప్పుడు యాజకుడు ఆయన తీసుకుని వెళ్ళి నివాసము కల్పించాలి. అంటే ఆశ్రయపురంలో మనం పొందుకునే ఆశ్రయం ఏదైతే ఉందో, ఆ మరణం నుంచి తప్పించుకునే రక్షణ ఏదైతే ఉందో, ఆ రక్షణ ఇట్స్ ఏ ఫ్రీ గిఫ్ట్. అది ఉచితముగా పొందుకొనవలసినటువంటి వరమై ఉంటున్నది. అది ఏమాత్రము డబ్బుకు సంబంధించింది కాదు, ఆస్తి పాస్తులకు సంబంధించింది కాదు. యాజకుడు కావచ్చు, పాస్తులు కావచ్చు, రక్షణకు వెల కట్టకూడదు. రక్షణకు వెల కట్టకూడదు. ఆశ్రయపురములో ఉచితముగా ఆయనకు నివాసము కల్పించాలి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మన బాగా తెలిసిన వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనకి ఎలా వచ్చింది రక్షణ?
విశ్వాసము ద్వారా, మన విశ్వాసము ద్వారా దేవుని కృపను బట్టి వచ్చింది. ఆ కృప ఎలా వచ్చింది? మొదటి అధ్యాయం చదవండి, ఒకటే మాట, మొదటి అధ్యాయం 4వ వచనంలో మాట ఉంటుంది. అదే ఎఫెసీ పత్రిక. ఎట్లనగా తన ప్రియుని యందు ఎట్లొచ్చిందంటమ్మా మనకు దేవుని కృప? ఎట్లా వచ్చింది మనకు చెప్పాలి? ఎట్లొచ్చింది దేవుని కృప? ఉచితముగా వచ్చింది. రక్షణ కావచ్చు, రక్షణలో ఆశపురంలో రక్షణ ఉచితముగా పొందుకోవలసిందే. ఎవరైనా వచ్చి ఇదిగో నువ్వు డబ్బులు ఇస్తేనే నేను బాప్తిస్మం ఇస్తా, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను వాక్యం చెబుతా, నువ్వు డబ్బులు ఇస్తేనే నేను అది చేస్తా, నువ్వు డబ్బులు ఇస్తేనే ఇది చేస్తా అని అన్నారంటే అది నిజమైన ఆశ్చర్యపురాన్ని తీసుకెళ్ళట్లేదు. వాళ్ళు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నిజమైన ఆశ్చర్యపురము ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్. అది దేవుని కృప వలన ఉచితముగా వచ్చినటువంటి వరమై ఉంటున్నది. మన ఆశ్చర్యపురం, మనం పొందుకున్నటువంటి ఆశ్చర్యపురం, మనము నివసిస్తున్నటువంటి యేసు క్రీస్తు అనేటువంటి ఆశ్చర్యపురం, అది దేవుని కృప వలన ఉచితముగా మనం పొందుకున్న వరమై ఉంటున్నది. ఎవరైనా వచ్చి వెల చెల్లించాలి అని మిమ్మల్ని అడిగితే అది అది వాక్యానుసారము అయినటువంటి బోధ కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో ఆత్మీయ సత్యాన్ని చెబుతారు. 5:27 నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశయపురము యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని నెడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము. ఎవరైతే చంపాడో ఆశయపురంలో పరిగెత్తుకుని వెళ్ళాడు. యాజకుడు పిలిచాడు, పిలిచి ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇస్తే లోపల నివాసం ఏర్పాటు చేస్తే లోపల బ్రతుకుచ్చు. ఒకానొక దినమున బోరు కొట్టిందనో ఎవరైనా కలవాలనో ఆ ఆశ్రయపురము దాటి బయటికి వెళ్ళాడు. సరిహద్దును దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఆ బయట ఎవరైతే మరణించిన వాడి బంధువు చూశాడు అనుకోండి, ఆ బంధువు వీని మీద పడి చంపేయచ్చు. బంధువు వాడి మీద పడి చంపేయచ్చు. గమనించాలి, విశ్వాసముగా యేసు క్రీస్తు అనేటువంటి ఆశ్రయపురంలోనికి మనం వచ్చాం. యేసు క్రీస్తు ఆశ్రయపురంలోనికి వచ్చిన తర్వాత నీ బలహీనతలను బట్టో, లోకానుసారమైనటువంటి కోరికలను బట్టో, ఆశలను బట్టో ఆ ఆశ్చర్యపురములను వదిలి తిరిగి బయటికి వచ్చి పాపములోనికి వెళితే ఆ నిత్య మరణం అనేటువంటి ఖడ్గం ఏదైతే ఉంటుందో, ఆ నిత్య మరణం అనేటువంటి శిక్ష ఏదైతే ఉంటుందో, ఆ శిక్ష నీ మీద మరలా వేలాడుతూ ఉంటుంది. ఎక్కడుండాలట? ఎంత చక్కగా రాయబడిందంటే సరిహద్దు వెలుపలికి రావద్దు. మన సరిహద్దు ఎవరు? యేసుక్రీస్తు అనే వాక్యం. నువ్వు రక్షణలోనికి వచ్చావు, యేసుక్రీస్తులోనికి వచ్చావు. ఆ యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురము సరిహద్దుల్లో బ్రతుకుచూ ఉన్నావా? ఆ సరిహద్దుకు బయటకు వచ్చావా? ఈనాటి ఉదయ కాలమున ఆత్మదేవుడు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న, నీ రక్షణ జీవితంలో నువ్వు ఆశ్చర్యపురము లోపలే ఉన్నావా? ఆ సరిహద్దును దాటి బయటకు వచ్చావా? ఒకవేళ నీ బలహీనతలను బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ ఆలోచనలను బట్టి నువ్వు ఒకవేళ ఆ సరిహద్దును దాటి బయటికి వచ్చినట్లయితే, ఇదిగో వచ్చే ఆదివారం వెళ్ళి నేను మారుతానులే, పలానా గుడ్ ఫ్రైడేకి మారుతానులే, పలానా క్రిస్మస్ కి నేను మార్చుకుంటానులే, పలానా న్యూ ఇయర్ కి లేకపోతే నెక్స్ట్ బర్త్డేకి ఇదిగో నా పాపాన్ని విడిచిపెడతా, నా బలహీనతను విడిచిపెడతా, ఇదిగో నా పలానా బలహీనతలను నా పలానా పాపాన్ని విడిచిపెడతా అని ఆలోచన చేస్తూ ఇంకా ఆ సరిహద్దు వెలుపల బ్రతుకుచూ ఉన్నావేమో. ఒకవేళ ఆ సరిహద్దు వెలుపల నువ్వు బ్రతుకుచూ ఉండి రేపు 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 నేను మార్చుకుంటానని నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే, రాకడ వచ్చి మధ్యాకాశముకు యేసుక్రీస్తు వచ్చి బూర ఊదినప్పుడు సంఘము ఒక్క క్షణములో ఎత్తబడితే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఒకవేళ నువ్వు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని నువ్వు సుఖిస్తూ ఉంటే ఈ లోకములో, దేవుడు అదే క్షణములో నీ ప్రాణాన్ని తీసుకుంటే నీ ప్రాణము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉంటావో ఆలోచన చేసావా? మరలా తిరిగి ఆ నిత్య నరకాగ్నిలోనికి నువ్వు వెళ్ళవా? ఆలోచన చేసావా? ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న, సరిహద్దు లోపల ఉన్నావా? సరిహద్దు బయట బ్రతుకుచున్నావా? ఒకవేళ సరిహద్దు బయటగా బ్రతుకుచున్నట్లయితే, రక్షింపబడినప్పటికీ ఇంకా బలహీనతలను విడిచిపెట్టక, పాత జీవితాన్ని విడిచిపెట్టక, నీ పాపాన్ని విడిచిపెట్టక నువ్వు ఆ సరిహద్దుకు బయట బ్రతుకుచూ ఉంటే దేవుడు మరొక అవకాశాన్ని, మరొక విశ్రాంతి ఆరాధనలో, మరొక ఆదివారపు ఆరాధనలో నీ మధ్యకు తీసుకుని వస్తున్నాడు. నీ బలహీనతలను విడిచిపెట్టి ఆ సరిహద్దును దాటక మరలా యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురంలోనికి నువ్వు రావాల్సిందిగా దేవుని నామములో నేను కోరుచున్నాను. చివరి ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను.
మనం చదువుకునేటువంటి యెహోషువ గ్రంథంకి వెళ్దాం 20వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయానికి వెళ్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం. మనం చదువుకున్నటువంటి యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మొదటి వచనం చదువు. 20వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మరియు యెహోషువ 20. మరియు యెహోవాకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఆశీర్పురం గురించి చెప్పాలి. ఇశ్రాయేలీయుల సమాజానికి ఎవరెళ్ళి చెప్పాలంట? చెప్పాలి. ఎవరెళ్ళి చెప్పాలి ఇశ్రాయేలీయులకి? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులతో నువ్వు ఇలా అనాలి. ఆశీర్పురము ఏర్పాటు చేయబడ్డాయి. 6 ఆశ్చర్యపురాలు ఉన్నాయి. ఇదిగో ఈ ప్రాంతంలో ఆశ్చర్యపురం ఉంది, ఇదిగో ఈ ప్రాంతంలో ఆశ్చర్యపురం ఉంది, ఈ ప్రాంతంలో ఆశ్చర్యపురం ఉంది, ఈ ఆశ్చర్యపురంలోని మీరు పరిగెత్తుకుని వెళ్ళి తలదాచుకోవచ్చు అన్న సంగతి ఎవరెళ్ళి చెప్పాలట? యెహోషువ వెళ్ళి ఇశ్రాయేలీయులందరికీ చెప్పాలట. ఆనాటి ఇశ్రాయేలీయుల సమాజానికి చెప్పమని దేవుడు యెహోషువకు చెప్పాడు. ఈనాడు యేసుక్రీస్తు అనేటువంటి ఆశ్చర్యపురం గురించి ఎంతో మంది తెలియని వారు లోకంలో ఉన్నారు. మరి వారికి యేసుక్రీస్తుని ఆశ్చర్యపురానికి చెప్పడానికి, యెహోషువగా నిలబడడానికి, యెహోషువలాగా పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆనాడు యెహోషువ వెళ్ళి ఆనాటి ఆశ్చర్యపురముల గురించి ఇశ్రాయేలీయుల సమాజానికి అంతా నేర్పించాడు. ఈ రోజు యేసుక్రీస్తు అనేటువంటి ఆశ్చర్యపురముల గురించి నేర్పించడానికి, దాని గురించి ప్రకటించడానికి, దాని గురించి తెలియచేయడానికి, దాని గురించి నేర్పించడానికి యెహోషువ చేసిన ఆ దినమున యెహోషువ చేసిన పని ఈ రోజు నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? యెహోషువగా నిలబడవలసినది ఎవరయ్యా ఈ లోకంలో అంటే సంఘం. యెహోషువ పాత్ర పోషించాల్సింది సంఘమే. సంఘము అంటే బిల్డింగ్ కాదు. సంఘము అనగా నువ్వు నేను, మనందరం సంఘం. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే నువ్వు నేను, విశ్వాసుల సమూహము. ఆ విశ్వాసుల సమూహము ప్రతి ఒక్కరి బాధ్యత. ఇదిగో యేసుక్రీస్తు అనేటువంటి ఆశ్చర్యపురం ఉందయ్యా, అది నిత్య నరకాగ్ని నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని విడిపిస్తుందని ఈ లోకానికి చెప్పవలసిన వారం, ఈ లోకానికి ప్రకటించవలసిన వారం మనమే. యెహోషువ పాత్ర పోషించాల్సింది మనమే. ఒకవేళ ఆత్మదేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి? ఎంతమందికి ఆ యేసుక్రీస్తున్నట ఆశ్చర్యపురం గురించి నేర్పించావు? ఎంతమందికి ఆ యేసుక్రీస్తున్నటువంటి ఆశ్చర్యపురాన్ని గురించి తెలియజెప్పావు? ఎంతమందిని నీతో పాటు ఆ ఆశ్చర్యపురంలోనికి నువ్వు నడిపిస్తూ ఉన్నావు? ఎంతమందిని ఆ ఆశ్చర్యపురంలో నువ్వు బలపరుస్తూ ఉన్నావు? ఒకవేళ ఆత్మదేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమై ఉంటున్నది? ఆలోచన చేయండి. ఆశ్చర్యపురం, మన ఆశ్చర్యపురం యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవుని ప్రణాళికలో ఆశ్చర్యపురంగా లోకానికి వచ్చాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉండే దేవుడిగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన ద్వారాన్ని తెరిచి నా యుద్ధకు ఎవరు వచ్చినా త్రోసివేయని చెప్పే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన సమీపముగా ఉన్నటువంటి ఆశ్చర్యపురంగా ఉన్నాడు. 5వదిగా ఆయన ఉచితముగా ఆశ్రయం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. సరిహద్దులలో మనం బ్రతికినప్పుడు యెహోషువ వలె మనం కూడా ఆశ్చర్యపురంలో ప్రకటిస్తూ, ఆశ్చర్యపురం గురించి సమాజానికి తెలియజేస్తూ మనం ముందుకు నడవలసిన వారమైన, మనం పనిచేసే ప్రదేశాలు కావచ్చు, మన బంధుమిత్రాదుల దగ్గర కావచ్చు, మన పొరుగు వారి దగ్గర కావచ్చు, మన స్నేహితుల దగ్గర కావచ్చు, ఆశ్చర్యపురం గురించి తెలియజేయవలసినటువంటి బాధ్యత యెహోషువలుగా మనదే. మనం అటువంటి బాధ్యతను గుర్తిరిగి నడుద్దాం. ఒకవేళ నువ్వు సరిహద్దుకు బయట ఉన్నట్లయితే ఆ సరిహద్దుకు బయట బ్రతకక యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురము లోనికి వచ్చి యేసుక్రీస్తు అనే ఆశ్చర్యపురములో నిత్య సంతోషముతో, నిత్య సమాధానముతో బ్రతకొచ్చు. ఆయన ఇస్తున్నటువంటి కాపుదల, ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ యెహోషువ పాత్రను పోషిస్తూ ఆ ఆశ్చర్యపురం గురించి ఇతరులకు, సమాజానికి చెబుతూ ముందుకు నడుద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకును, మీ కుటుంబాలకును, సకల లోక పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.